జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం 4 స్లాబ్లు ఉండగా ఇకపై 2 స్లాబ్లు మాత్రమే ఉండనున్నాయి. 12%, 28% స్లాబ్ల తొలగింపునకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఇకపై కేవలం 5, 18% స్లాబ్లు మాత్రమే ఉండనున్నాయి. ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం దేశ ఆర్థిక చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచిపోయింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చల అనంతరం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12, 28% 2 స్లాబ్లను తొలగింపునకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ లపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేశారు. అదేవిధంగా లగ్జరీ వస్తువులపై 40% పన్ను విధించేందుకు జీఎస్టీ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సామాన్యులకు ఆర్థిక భారం పడకుండా సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. పేద ప్రజలు వాడే వస్తువులపై జీఎస్టీ బాగా తగ్గించామన్నారు. వ్యవసాయం, వైద్య రంగాలకు ఊరట కలిగించే నిర్ణయాలను ఆమోదం తెలిపినట్లు చెప్పారు. నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని వ్యాఖ్యానించారు. ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి రానుంది. ఇక ఈ సమావేశంలో 5%, 18% అనే 2 ప్రధాన జీఎస్టీ స్లాబ్లను ఆమోదించారు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న 12%, 28% స్లాబ్లను పూర్తిగా తొలగించారు. ఈ మార్పుల ద్వారా పన్ను వ్యవస్థను మరింత సరళీకృతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 12 స్లాబ్లలో ఉన్న దాదాపు 99% వస్తువులను 5% స్లాబ్కు మార్చారు. 28% స్లాబ్లో ఉన్న చాలా వస్తువులను 18% స్లాబ్కు మార్చారు. అంతేకాకుండా కొత్తగా 40% స్లాబ్ తీసుకొచ్చారు. పాన్ మసాలా, పొగాకు వంటి హానికర వస్తువులు, లగ్జరీ కార్ల వంటి వాటిపై 40% పన్ను అమలు చేయనున్నారు.